అనగనగా ఒక అడవిలో ఒక దుర్మార్గుడైన సింహం ఉండేది. అది దాని శక్తిని చూపించడానికి ప్రతిరోజు ఒక జంతువుని చంపి తినడం మాత్రమే కాకుండా అదనంగా మరికొన్ని జంతువులను సరదాగా చంపేది. అది అడవిలోని జంతువులందరినీ భయపెట్టి ప్రతిరోజు మీలో ఒకరు నేను తినడానికి సిద్ధంగా రావాలి, లేకపోతే మీ అందరినీ చంపేస్తాను అని భయంకరంగా అంది. భయంతో జంతువులు ఒక సమావేశం ఏర్పాటు చేశాయి. ఒకదానిని నష్టపోతే మనమందరం బ్రతుకుతాం అని ఒక ఒప్పందానికి వచ్చాయి. ప్రతిరోజు ఒక జంతువును సింహం ముందు పంపేలా నిర్ణయించుకున్నారు. అలా ప్రతిరోజు సింహం ఒక్కొక్క జంతువుని వేటాడి క్రూరంగా చంపుకొని తినేది. ఆ దృశ్యాన్ని చూసిన జంతువులందరూ చాలా భయపడిపోయారు. ఇదేంటి, ఈ సింహం ఇలా చేస్తుందని. అలా జంతువులందరి ఒప్పందం ప్రకారం ప్రతిరోజు ఒక్కొక్క జంతువు సింహం దగ్గరికి వెళ్ళడం ప్రారంభించింది. కానీ అలా ప్రతిరోజు అన్ని చావులు చూస్తున్న జంతువులు చాలా దిగ్భ్రాంతికి వెళ్ళారు. అలా సమయం ముగింది. అలా కొన్ని రోజుల పాటు జరిగేది. ఒకరోజు కుందేలుకు టర్న్ వచ్చింది. కానీ ఈ కుందేలుకు చాలా తెలివుంది, మరి ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు కూడా. కుందేలు ఓ ప్రణాళిక వేస్తూ ఆలస్యంగా సింహం దగ్గరకు బయలుదేరుతాడు. ఏంటో ఆ ప్రణాళిక తెలుసుకుందాం. కుందేలు సింహంతో, ఓ రాజా, మీరు నిజంగా శక్తిమంతుడు. కానీ నేను ఒక్కడే కాదు, మేము 5గురు కుందేళ్ళం వచ్చాం. కానీ మమ్మల్ని అడుక్కున్న మరో సింహం ఉంది. అది చెప్పింది, ఈ అడవికి నేనే రాజు. మీ రాజు ఒక్కసారి నా బలాన్ని పంపించండి, నేను అతనికి ఎలాంటి సింహాన్నో చూపిస్తాను అని సవాల్ చేసింది. సింహం కోపంతో రగిలిపోయింది. ఎక్కడుంది ఆ దమ్మున సింహం? నన్ను తక్కువ అంచనా వేస్తుందా అని అంది. కుందేలు అది ఓ బలంతో, నేను చూపించబోతున్నా, ఒక్కడ అడవి దగ్గర ఉన్న ఒక వెల్లులో అని చెప్పి ఒక బావిలోకి తీసుకెళ్ళింది. బావిలోకి వెంటనే ఆ సింహం అడుగులు పెట్టింది. అక్కడ దగ్గరున్న అడవి చెట్ల మధ్యలో కుందేలు మరియు సింహం ఇద్దరు బావి దగ్గరికి వెళ్ళసాగారు. కోపంతో రగిలిపోయింది. కుందేలు, అదిగో ఆ బావిలో ఉంది సింహం, నీకు చూపించబోతున్నా అని చెప్పి ఒక బావిలోకి తీసుకెళ్ళింది. ఇక ఆ సింహం చాలా కోపంతో ఒకటేసారిగా గర్జించింది. ఆ గర్జనకు అక్కడున్న జంతువులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక వెంటనే ఆ బావిలోకి తొంగి చూసింది ఆ సింహం. తన బొమ్మని నీళ్ళలో చూసి, ఇదే నా శత్రువు అని అనుకుంది. చాలా గర్జించింది. ఆ ధ్వనితో నీళ్ళలో ఉన్న ఆ ప్రతిబింబం కదలడంతో, ఇదే నా నిజమైన సింహం అనుకుంది. ఈ అడవికి నేనే రాజు, ఇంకెవ్వరూ ఉండకూడదు అని చాలా కోపంతో ఒకేసారిగా క్రూరంగా ఆ బావిలోకి తొంగి చూసింది. కోపంతో బావిలోకి దూకేసింది. కానీ వెంటనే ఆ సింహం బావిలో పడిపోయింది. వెంటనే నీళ్ళలో పడిపోయి చాలాసేపు కొట్టుకొని ఒకేసారిగా మునిగిపోయి చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అడవి జంతువులందరూ చాలా సంబరపడిపోయారు. ఈ కుందేలు చేసిన మేలని మనం ఎప్పుడూ మర్చిపోలేము. అన్ని కుందేళ్లను పొగిడాయి. నిజంగా నీ ధైర్యాన్ని మెచ్చుకున్నాం, చురుకుదనం మనల్ని రక్షించాయి. ఈ కథ నీతేంటంటే, బుద్ధి, ధైర్యం ఉంటే ఎలాంటి శత్రువునైనా ఎదుర్కోవచ్చు అని ఆ కుందేలు చాలా ధైర్యంతో అంత శక్తి ఉన్న సింహాన్ని కూడా ఓడించింది. మనకి బుద్ధి ఉంటే చాలు, శక్తితో పనేం లేదు అని నిరూపించింది.